నేను 2009కి వచ్చేటప్పటికి గౌరవనీయులు మా మెగాస్టార్ మా అన్నయ్య గారు నాకు సీటు ఇచ్చేటప్పటికి అరవింద్ గారికి తెలుసు, అన్నగారికి తెలుసు, ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసి ఉన్నాను. పార్టీకి దగ్గర 10 సంవత్సరాలు కష్టపడి ఉన్నాను. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్, తర్వాత ఎంపీ రాజ్యసభ చేసిన తర్వాత రాజ్యసభ ఎంపీ 2006లో అయిన తర్వాత 2008లో నేను పార్టీలో జాయిన్ అయ్యాను. కాబట్టి నేను అనేది ఆయన వేరే రకంగా తప్పు పట్టలేదు. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నాను మా సోదరుడిని, బట్ విషయాలన్నీ కూడా రాజకీయం కదా, ఇది బయట మాట్లాడినప్పుడు విషయాలన్నీ తెలుసుకుని మాట్లాడాలనేది ఒకటి. తర్వాత రెండోది, ఇప్పుడు నేను ఆహ్వానిస్తాను, నేను రాజకీయంగా సీనియర్ రాజకీయ నాయకులలాగా మా పార్టీలోకి వచ్చేయండి ఇంకా ఎందుకు అని నేను అనలేను. మరి అది అనడం కరెక్ట్ కాదు. అది మా పార్టీ తరఫున, మా జగన్ గారి తరఫున నేను పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా రేపు విజయం నాదే. ఇప్పుడు నుంచి ఎందుకు దింపుడికి వెళ్ళాం, అసలు లక్షలు ఖర్చు పెట్టారు కాబట్టి నేను నెగ్గలేదని, 100 కోట్లు సరే 1000 కోట్లు సరే మనిషికి 1,00,000 ఖర్చు పెడతారని చెప్పి నేను మీటింగ్లో చెప్పినట్టుగా నాకు అందరూ చెప్పారు. బట్ లక్షలు కూడా ఎందుకు, ఇప్పుడు ఇంకా ప్రచారం 2 months ఉంది. ప్రజలేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, నియోజకవర్గం చేయాల్సిందేంటి, ఇది కదా పోటీకి రావాల్సింది. పోటీ ప్రజల మనసులు మెప్పించి కదా మనం గెలవాలి. ఇప్పుడే డబ్బులు గొడవ, ఇప్పుడే ఓట్లు కొనేస్తారు, ఇప్పుడే అందరూ వచ్చేస్తారు, బయట నుంచి వచ్చేస్తారు. రారా, ఎవరి పార్టీకి వాళ్ళు చేయరా? రేపు పొద్దున్న రేపు టీడీపీ లీడర్స్ రారా, ఇక్కడ ప్రచారం చేయరా? జనసేన లీడర్స్ ఇతర ప్రాంతాల నుంచి రారా, ప్రచారం చేయరా? అలాగే ఏ వర్గాలకు సంబంధించి ఇది రాజకీయాల్లో సహజం. ఇది ఏ ఎలక్షన్ అయినా ఇప్పుడు బీజేపీ నుంచి రారా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేయరా? అయితే ఎవ్వరూ రాకుండా ఒక పని చేయండి, ఎవ్వరూ రాకుండా నేను రెడీ. మా జగన్ గారు, మాకు నియోజకవర్గంలో చేసిన మంత్రులు వీళ్ళ తప్ప ఇంకెవ్వరూ రారని చెప్పండి. వాళ్ళకి ఎవరు వస్తారో పెద్దలను రప్పించండి. ఫెయిర్ ఎలక్షన్, డైరెక్ట్ ఫైట్, ప్రజలు నిర్ణయిస్తారు.